రెడ్డి రేపు బాసరలో పర్యటించనున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 225 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణంతో ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇక రేపు బాసరకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే అభివృద్ధి నమూనా ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. 225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇప్పుడున్న ఆలయం కంటే కూడా 3 రెట్లు ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు, అభివృద్ధి చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు బాసర సరస్వతి ఆలయానికి చేరుకునున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే నమూనా ఫోటోలకు సంబంధించి ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ఆలయానికంటే కూడా 3 రెట్లు విస్తీర్ణంలో అభివృద్ధి చేయబోతున్నారు. 225 కోట్లతో సీఎం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దానికి సంబంధించి రేపు శంకుస్థాపన కార్యక్రమాలు, పునర్నిర్మాణానికి సంబంధించి ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు బాసరలో పర్యటించనున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు 225 కోట్లతో బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణంతో ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన చదువుల తల్లికి అద్భుతమైన ఆలయం నిర్మాణం కానుంది. రాష్ట్రంలో యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలో బాసర జ్ఞాన సరస్వతి దేవి కోవెలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నూతన గర్భాలయం, అర్ధ మండపం, అనివేటి మండప నిర్మాణాలను కృష్ణశిలలతో చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే 2.5 రెట్లు పెంచనున్నారు. నలువైపులా రాజగోపురాలతో ద్వారాలను నిర్మిస్తారు. ఉత్తరం వైపు 9 అంతస్తులతో, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తులతో రాజగోపురాలు నిర్మితం కానున్నాయి. ఆలయానికి నలుదిక్కులా దాదాపు 33 అడుగుల వెడల్పుతో 4 మాడ వీధులు నిర్మించనున్నారు. సుమారు 7,000 అడుగులతో దాదాపు 6,000 మంది భక్తులకు అనువుగా క్యూ కాంప్లెక్స్లు, టాయిలెట్లు, ఫుడ్ ఇలా అన్ని వసతులు సమకూర్చనున్నారు. ఇవే కాక దాదాపు 200 మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రం స్థానంలో 20,000 అడుగుల విస్తీర్ణంలో ప్రసాద పంపిణీ కేంద్రం, నూతన వంటశాల, భోజనశాలలను నిర్మించనున్నారు. ఆలయానికి ఈశాన్యత నూతన కోనేరు నిర్మాణం, దేవాలయానికి వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్, సోలార్ విద్యుత్, ఆహ్లాదకర వాతావరణం కోసం పుష్పవనాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.